తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు క్యాంపు కార్యాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండితులు యామజాల కృష్ణశర్మ పంచాంగ శ్రవణం గావించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నానని, తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆయతనవాన్ భవతి చేసే పుష్పాలని కూడా స్వామివారి దగ్గర నుంచి మా ఎవరికైనా పుష్పాలు లేకపోతే వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర తీసుకోండి. పుష్పాలు ఇక్కడ ఇస్తున్నాను, తీసుకోండి. శ్రీ గురవే నమః. భూతాలు ఈ భూమి మీద ఉన్నంత వరకే మానవాళి యొక్క ఉనికి. అలాగే శరీరంలో కూడా పంచప్రాణాలు నివసిస్తూ ఉంటాయి. ఈ పంచప్రాణాలు ఎప్పుడైతే మన శరీరాన్ని ఆవహించి మనల్ని నడిపించేటువంటి శక్తి ఎప్పుడైతే ఆధారపడి ఉందో దానిని పంచ అంగములు, అంగములు అనగా అవయవాలని కూడా అర్థం. అటువంటి పంచాంగ శ్రవణం వినడం వల్ల, తిథి వినడం వల్ల పాడ్యమి, విద్యా, తదియా ఇత్యాది 17 తిథులు ఉంటాయి. అమావాస్యతో కలిపి 16 ఈ తిథులు. అలాగే వారాలు 7, నక్షత్రాలు 27, యోగాలు, కరణాలు అని అంటూ ఉంటారు. తిథి వినడం వల్ల మనకి మనశ్శాంతి కలుగుతుంది. అందుకని ప్రతి దానిలో కూడా స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని ప్రారంభించి ఈ సంవత్సరం ఏదో అది రాసి, అలాగే ఈ మాసము, అలాగే ఈ తిథి అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. వాటిల్లో భాగంగా ఆకివీడు జవహర్పేటలోని దుంపగడప రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయ 6వ వార్షికోత్సవం 2వ రోజు మహాచండీ దుర్గ సహిత రుద్రహోమంలో 22 మంది దంపతులు పాల్గొని హోమం చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రారంభించి సాయంత్రం వరకు 13 అధ్యాయాలతో హోమం చేసి అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన యొక్క ఆకివీడు గ్రామంలో దుంపగడప గ్రామంలో వేయించేసినటువంటి రైల్వే గేటు వద్ద వేయించేసి ఉన్న జవహర్పేటలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఉగాది సందర్భంగా మన కమిటీ సభ్యులు 50 మంది కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఆలయ నిర్మాణం చేసినటువంటి ప్రధానంగా 4 దాతలు ఉన్నారు. వారు రాజేష్ గారు దంపతులు, మరియు సత్యబాబు గారి యొక్క దంపతులు, మరియు మీసాల వీరభద్రరావు గారి దంపతులు, అదేవిధంగా ఊడికి శ్రీను గారి యొక్క దంపతులు. వాళ్ళంతా కూడా వాళ్ళు ముందుగా నడుం కట్టుకుని ఈ ముందుగా మూలస్తంభాల దేవాలయానికి వాళ్ళ 4 కూడా ఆలయాన్ని నిర్మాణం చేసి తద్వారా 6 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్షికోత్సవానికి ఏదో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇది 6వ సంవత్సరం కాబట్టి ఈసారి ఏమైనా సరే తప్పనిసరిగా చండీ హోమం చేయాలి, రుద్రహోమం చేయాలి స్వామి అంటే చక్కగా మేమందరూ కూడా పూడీకరించుకుని చక్కగా కమిటీ సభ్యులు అందరూ కూడా సన్నద్ధులై ఈ యొక్క చండీ హోమ కార్యక్రమాన్ని లోకహితార్థమే, గ్రామ సంరక్షణార్థమే, ఆలయం యొక్క అభివృద్ధి కొరకు లోక సంరక్షణార్థమే ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీనివల్ల ఏమిటి అంటే సమస్తమైన ఆయురారోగ్యాలని కూడా మెరుగవ్వడానికి, తద్వారా సంతానం లేని వారు సంతానం కలగడానికి,
వివాహం కాని వారికి వివాహం కలగడానికి, తద్వారా వారు చేసేటువంటి వ్యాపారము వృద్ధి అంతా కూడా అభివృద్ధి అవ్వడానికి తోడ్పడుతుందన్నమాట. ఈ యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల భక్తులందరూ కూడా చక్కగా అనేక విశేషమైనటువంటి ప్రధానంగా ఒక 25 మంది దంపతుల చేత ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి శ్రద్ధాభక్తులతో అనేకమైనటువంటి ఈతిబాధల్ని కూడా తొలగిపోయి శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. కాబట్టి ఆ యొక్క కనకదుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం ఈ భక్తుల మీద ఇళ్ల మీద కూడా ఉండాలని చెప్పి మనపూర్వంగా నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క చండీమాత అనుగ్రహం కూడా ఎల్లవేళ్ళ ఈ యొక్క భక్తులందరి మీద ఉండాలని చెప్పి మనసారా ఆచా కర్మన కోరుకుంటున్నా. జయ బోలో మాతా మహారాజ్ఞికి చండీ ప్రదేవతకు నమ పార్వదేవతయే హర మహాదేవ శంభో శంకర. జవహర్పేటలో వెంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద 6వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా మహాచండీ హోమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మహోత్సవాలు కమిటీ వారు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన ముచ్చర్ల భవానీ శంకర్ దంపతులు, ఏలూరి శ్రీనివాస్ దంపతులు, వీరమల్లు శ్రీనివాసరావు దంపతులు, నయనాల శెట్టి సుబ్బారావు దంపతులచే అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. అమ్మవారికి 300 మామిడికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో మెంటేవారి తోట వీధిలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, బాలా త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, దీక్షితులను సత్కరించినట్లు కాశీబొట్ల మణికంఠ శర్మ చెప్పారు. सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव अग्निप्रदक्षिणं कुर्यात्। तस्मै तस्मै ब्रह्म శ్రీమాత్రే నమః. మన మెంటేవారి తోటలో వేంచేసుకున్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో మరి ఈ రోజున నూతన విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని మరి ఈరోజు ఉదయం అమ్మవారికి మహారాజశ్రీ ముచ్చర్ల భవానీ శంకరం గారు అలాగే దంపతులు అలాగే ఏలూరు శ్రీనివాస్ గారి యొక్క దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి ఉదయకాలమునందు అభిషేకము, అనంతరం అమ్మవారికి లలితా హోమము, అనంతరం విశేషంగా అమ్మవారికి కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున అమ్మవారికి విశేషంగా 108 కేజీల పసుపు, 108 కేజీల కుంకుమతో అమ్మవారికి అలంకారం చేసి అవన్నీ కూడా భక్తులకి పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి దాతలుగా గుత్తి గణేష్ మనోహర్ గారు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఆలయాన్ని దినదినంగా అభివృద్ధి చేస్తూ ఎదురు నడిపిస్తున్నటువంటి ఆలయ అర్చకులు కొమ్మ శ్రీనివాస్ గారు అలాగే ఆలయ కమిటీ వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరినీ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా మరి పురోహితుడు కాశీపట్ట మల్లికంఠ గారి ఆధ్వర్యంలో మరి అభిషేకాలు, హోమాలు, అలాగే అమ్మవారికి విశేష పసుపు కుంకాల గ్రామోత్సవంగా మరి బాలాత్రిపుర సేవా సమాజం, లలితా సమాజం వారు మరి భక్తుల సహకారంతో పుష్పాలంకరణ, అలాగే అమ్మవారికి వెన్నిపేయటం సంకల్పం చేశారు ఆలయ కమిటీ వారు. దాతలందరూ కూడా మీ సహకారం అందించి మరి అమ్మవారి వెన్నిపేయటానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. మరి అలాగే ఈరోజు అమ్మవారికి మందార పూలు తోటకోకృష్ణ గారి దంపతులు, అలాగే వినాయకుడికి గరుగు పూజ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆకస్మిక మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ భీమవరంలోని శతవార్షిక రూపాంతర దేవాలయ సంఘ సభ్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై సత్వర దర్యాప్తు జరిపి పాస్టర్ ప్రవీణ్ మరణానికి కారణమైన వారిని శిక్షించాలని సభ్యులు కోరారు. ఈ ర్యాలీలో కన్స్ట్రక్షన్ అండ్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రేమల్లి కమల్రాజు, చర్చ్ పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకర్రావు, పాస్టర్లు రెవరెండ్ డాక్టర్ నక్కా అశోక్ కుమార్, రెవరెండ్ పి ప్రతాప్, రెవరెండ్ రత్నాకర్, సంఘ పెద్దలు పీతల విజయరాజు, ఎస్ రూబెన్, బుర్కా విజయభాస్కర్, ఆర్ ప్రవీణ్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క వృత్తి పట్ల మేము తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఆయన మంచి సేవకుడు. దాదాపు 27 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన మంచి పేరుంది ఆయనకి. అటువంటి ఆయన ఈ ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా అనుమానాలకి దారితీస్తుంది. అందుచేత ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, నిజానిజాలు బట్టి తీయండి. నిజంగా కనుక అది వేరే దుశ్చర్య అయితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. అంతేకాదు శతవార్షిక రూపాంతర దేవాలయ పక్షాన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాము, సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం చాలా దురదృష్టకరం. మరి మీడియాలోనూ రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క మిస్టరీని ఛేదించి నిజాలు బయటపెట్టాలని కోరుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు అన్ని మతాలు ఒకటే. దేవుడి కోసం మనం ఎటువంటి దుశ్చర్యలు పడకూడదని చెప్పిన మహాన్ అన్ని మతాలను సమానంగా గౌరవించినటువంటి మరి ఆయన ముందు చాలా మనకి తీరని లోటు. మరి ఆయన కుటుంబానికి మన అందరి తరఫున కూడా సానుభూతి తెలియజేస్తూ ఈ రోజున రూపాంతర దేవాలయ శతవార్షిక దేవాలయం పక్షాన శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. మహదేవపట్నం గ్రామంలో గంగమ్మ, వెంకమ్మ, మహాకాళి అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం వెంకట గణేష్ తాపీ పనివార్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణల మధ్య ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా తాపీ మేస్త్రి సంఘం ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవార్ల వార్షికోత్సవం సందర్భంగా గత 17 సంవత్సరాల నుండి తాపీ మేస్త్రుల సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంటా అప్పారావు, సెక్రటరీ బి వెంకన్న, సంఘ పెద్దలు, సభ్యులు సిహెచ్ నాగేశ్వరరావు, ఎం రాంబాబు, గంటా కృష్ణ, గుడాల శ్రీనివాస్, బొక్కా శ్రీనివాస్, కలవల సుబ్బారావు, జి శ్రీను, వేరవల్లి శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి తాపీమిత్రుల సంఘం ఆధ్వర్యంలో మహదేవపట్నం గ్రామంలో శ్రీ గంగమ్మ, వెంకమ్మ, మాంకాళమ్మ వారు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని ఊరేగిస్తున్నాం. మాంకాళమ్మ చచ్చిపోయిన దేవత. మేము గత 17 సంవత్సరాల నుంచి ఊరేగిస్తున్నాం. కాడి నుంచి మా తాపీమిత్రులకి, గ్రామ ప్రజలకి ఏ ఆటంకాలుగా ఆవిడ పక్క నుండి మమ్మల్ని అష్టవైద్యులు ఇచ్చి ఆనందంగా చూస్తుంది. అలాగే కొత్త సంవత్సరం కూడా ఉగాది శుభాకాంక్షలు తాపీమిత్రులకి, గ్రామ ప్రజలకి అమ్మవారి ఎలవేళ సుఖ సంచాలతోటి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ గ్రామ ప్రజల సహకారంతో ఇది జరుగుతుంది. ఉండి మండలం మహదేవపట్నం గ్రామ
మంకాలమ్మ ఎంకమ్మ గంగానమ్మ దేవతల మన ఈ తాపి పని వాళ్ళు సంఘం తరపుని గత 18 సంవత్సరాల గురించి ఈ ఉత్సవం జరుగుతుంది. కావున మన గ్రామ ప్రజలు అలాగే మన తాపిమేత సోదరులు అందరూ కూడా కలిపి చేయడం జరుగుతుంది. ఈ గ్రామ దేవత అందరినీ కూడా ప్రతి సంవత్సరం మేము గ్రామాలన్నీ తిప్పుకుని మొత్తం ఊరూరు తిరిగి అందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలుగా శుభ్రంగా ఇవ్వాలని చెప్పి ఈ సంఘం ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ గ్రామాలందరికీ కూడా తెలియజేసుకుంటూ మన గ్రామ సహకారాలతోటి మన సంఘ సహకారాలతోటి మా అంకలమ్మని గ్రామాలందరూ ఊరేగింపు జరుగుతుందని గత 18 సంవత్సరాల బట్టి ఈ ఉత్సవం చేయగలుగుతుందని చెప్పి సభాముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ మన గ్రామాలందరికీ కూడా తెలియజేసుకుంటూ గ్రామం చక్కగా ఉండాలని చెప్పి పాడి పంటలతోటి శోషణతోటి ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని చెప్పి మరీ కోరుకుంటూ మా అంకలమ్మ చల్లగా చూడాలని చెప్పి దీవించమని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం 4వ వార్డులోని శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 38వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పేరుచల సత్యనారాయణరాజు మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా అమ్మవారి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని పురోహితులు సన్నిధి వీరబాబు చెప్పారు. ఈరోజు ఉగాది సందర్భంగా స్థానిక నర్సాగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి 38వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది. మన ఉగాది తెలుగు సంవత్సరం ఉగాదికి అందరూ కూడా పాశ్చాత్య దేశాలు బ్రిటిష్ వారు అప్పచెప్పిన డిసెంబర్ 31ని మనకు కొత్త సంవత్సరంగా చేస్తున్నారు తప్ప మన తెలుగుదనానికి ఉట్టిపడేలాగా ఉగాదిని చేయడం మన స్థానిక నర్సాగ్రామానికి ఉన్న నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ యువకులు కానీ అందరూ కూడా చాలా తెలుగుదనం పుట్టుపడేలాగా తెలుగువారు గర్వపడేలాగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పుంతల ముసలమ్మ అమ్మవారి ఎంత మహిమ అంటే స్థానిక నర్సాగ్రామానికి ఇక్కడి నుంచి గతంలో ఎవరో తీసుకెళ్ళినా మళ్ళీ తల్లి ఇక్కడికే వచ్చి ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపించుకోవడం మా తల్లి యొక్క మహిమది. ఈ కార్యక్రమాలు ఇంత ఉత్సాహంగా చేయడం నర్సాగ్రామే కాదు స్థానిక మొత్తం భీమవరం పట్టణంలో కూడా పుంతల ముసలమ్మ వారి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మొత్తం భీమవరం పట్టణ వాసులందరి మీద ఉండాలని కోరుకుంటూ భక్త మహేశ్వరి విజ్ఞప్తి. శ్రీ ఉగాది మహాపర్వదిన సందర్భంగా మా నర్సాగ్రాలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ పుంతల ముసలమ్మ వారి 38వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ ధర్మకర్తలు అలాగే నర్సాగ్రార ప్రజలు భక్తులు మహిళలు అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని మళ్ళీ అతి త్వరలో పెద్ద చేయాలని చెప్పేసి మేము సంకల్పం చేస్తున్నాం కనుక దీనికి అందరూ కూడా సహకరిస్తారని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మా ఈ యూత్ తరపున జరుగుతున్నాయి. అలాగే రేపు 3వ తారీఖు అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని మా నాయ బ్రాహ్మణ యువజన సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సువర్ణ త్రిశూలానికి 24 గ్రాముల బంగారం విరాళంగా అందించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పాక సత్యనారాయణ దంపతులు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు, విశిష్ట సేవా తత్పరులకు పురస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.